వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఆ ప్రోగ్రామ్ ని తీసేసి 5 వాళ్ళకి ఇచ్చి అంటే ఎంతో ధైర్యం పట్ల వాళ్ళు ఏదో భయంతో వస్తారు ఏదో వచ్చిందంటే నీకేం పర్లేదు కూడా ఏం లేదు అని చెప్పి అసలు ఎంత యాక్టివ్ గా చలాకీగా చేసేవారంటే దాని చూస్తున్న నాకు సభ వచ్చేసారు. అలాగా ఆ ప్రోగ్రామ్స్ చాలా స్కిన్ క్యాంప్స్ బాగా చేసాం జరిగింది. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎగ్జామ్స్ ముందర రాసే ముందర మోటివేషన్ కింద ఉంటుందని అందులో 600 మంది పిల్లలు పాల్గొన్నారండి. ఆ ప్రోగ్రామ్ అందులో 50 మంది గురించి 50 జోన్ సోషల్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్స్ 24 జరిగినాయండి. బోర్డు మీటింగ్స్ 12 జరిగినాయండి. అదర్ క్లబ్ మీటింగ్స్ 5. ఇందులో మోటివేషన్ తర్వాత ఆయన చేత ఒక పెట్టించామండి. దాంట్లో 1180 మంది ఆ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న పర్సన్స్ కి దొండపాడులో ఉన్న మన డెఫెంట్ ఒక అన్నదాన సత్రంలో క్యాంప్ చేస్తామండి. కార్యక్రమాలన్నీ చేయడానికి మనకి ఏదైనా కావాలంటే హెల్ప్ చేశారండి వాళ్ళందరూ వితరణ. అది గ్రంథి రాము గారు 5,000 రూపాయలు, నంగుల లక్ష్మీ నరసింహారావు గారు 5,000, మన 15,000 ఇచ్చారండి. మన డ్రిల్ మాస్టర్ గారు 5,000 రూపాయలు, చామర్తి పవన్ కుమార్ గారు 10,000, చామర్తి కృష్ణ గ్రామ సురేష్ కుమార్ 3,000, దివ్యల్ జయబాబు గారు, మన పిచ్చ లక్ష్మీనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ ప్రియా అని అనుకుంటున్నాం కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా ఉపయోగించి మరి 2025-26 సంవత్సరంలో ఏలూరు లయన్స్ క్లబ్ ముందుకు వెళ్ళడానికి మీ అందరూ కూడా ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ మీ అందరికీ కూడా మీ యొక్క సలహాలు ఇచ్చి క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని ఒక మాట మీరు ఏలూరు ఈ సంవత్సరం ఏలూరు క్లబ్ ఇన్ని సర్వీస్ కార్యక్రమాలు చేసింది అనే విషయం జిల్లాలో అందరికి తెలిసేలా చేశారు. ప్రసాద్ గారు చక్కగా మరి ఏలూరు క్లబ్ ఏ యాక్టివిటీ జరిగినా మనకి అందరికీ ముందు వచ్చి నిలబడి క్లబ్ ద్వారా మంచి సర్వీస్ కార్యక్రమాలు జరిగేలాగా మనం ప్లాన్ చేసుకోవడంతో పాటు వీరు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఏవైతే మంచి సర్వీస్ యాక్టివిటీస్ డిజైన్ చేశారో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం అదే సెక్రటరీ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తాం. మరి థ్యాంక్ యూ. మెల్విన్ గర్ల్స్ ఫెలో అనే రికగ్నిషన్ మనం మన ఫైనాన్షియల్ వీక్ ఆఫ్ ఆర్గనైజేషన్ లైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి $1000 ఒకసారి ఒక్కొక్క డైమండ్ యాడ్ అవుతుందండి. సో ఆ విధంగా వాటిని ప్రోగ్రెసివ్ మెల్విన్ గర్ల్స్ ఫెలో అంటాం. సో నా కంగ్రాట్స్ పవన్ గారు ఫర్ బికమింగ్ మెల్విన్ గర్ల్స్ ఫెలో. అండ్ అదే విధంగా రాబోయే సంవత్సరం అంటే 25-26 లో కూడా మీరు ప్రోగ్రెస్ మెల్విన్ గర్ల్స్ అవస్థగా questions. Thank you. వారి ఒక్కరే తర్వాత ప్రెసిడెంట్ గారిని మొత్తం ఎడ్యుకేట్ అయిన తర్వాత అందరూ బహుశా 25 సంవత్సరాలు అయింటుంది. నాకు ఇవాళ ఎందుకు వచ్చానంటే నాకు అత్యంత ఆపులు టీవీ సుబ్బారావు
టీవీ సుబ్బారావు గారు నేను కలిసి అప్పట్లో జేసీస్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు. అప్పటి నుంచి ఆయనతో నాకు ఫ్రెండ్షిప్, ఒక ఆధ్యాత్మిక చింతన, మంచి చెడ్డ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా ఆయన కొద్ది నాకు సంబంధ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ, వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ తిరుపతి దేవస్థానంలో నేను దర్శనం చేసుకుని వారాణసి స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే వీడికి అనిపించింది. నేను మళ్ళీ లైన్స్ కి నేనేమో ప్రెసిడెంట్ కాబోతున్నానండి అని చెప్పేసి చెప్పగానే నాకు చాలా సంతోషం వేస్తుంది. అదొక సెంటిమెంట్ గా కూడా అక్కడ నాకు చెప్పాడు, ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి నేను వాటి కార్యక్రమాన్ని ఇచ్చాను. చాలా సంతోషం. అలాగే మన వెంకట సురేష్ గారు, ఆయన తనకు అనుభవాన్ని ఇలాంటి చెప్పే విధానాన్ని చూస్తుంటే చాలా సంతోషం. అయితే ఒకటంటే మనందరూ అర్థం చేసుకోవాల్సింది, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనేది అవసరమే, నేనే కాదనుకున్నా. అయితే సర్వీస్ ఆర్గనైజేషన్స్ పుట్టినప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ పొలిటీషియన్ గా నేను చెప్తున్నాను, ఒకనొకప్పుడు చాలా పేదవాళ్ళు ఉండేవారు. పుస్తకాలు ఇవ్వడం డబ్బు లేని పరిస్థితి ఉంటే అలా పుస్తకాలు ఇవ్వడం, పలకలు ఇవ్వడం చేస్తూ వచ్చేటట్టు. ఇవాళ మీరు చేసేది నథింగ్. గవర్నమెంట్ తగలేసే డబ్బులు మీరు చేసేది నథింగ్. జగన్ ఉన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు విద్యార్థులకు కానీ, స్కూల్స్ కానీ, యోగాలకు కానీ. ఈ నుంచి 1,50,000 కోట్లు ఇస్తాను. ఇచ్చారో లేదో అది పెద్ద డిబేట్, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఇంకా లేదు, ఇంకా పదపాలు పుస్తకాలు ఇవ్వడం అని నేను ఓపెన్గా చెప్తున్నాను. మీకు ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీకు తెలుసో తెలియదు, మేము పాలిటిక్స్ లోనే ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను, ఇండస్ట్రీలో ఉన్నాను, అన్ని రకాలుగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో నాకు మధ్యాహ్నం అన్నం లేదని కూడా ఒక్కటి చూపిస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎవడన్నా ఉన్నాడా? ఎవడు? ఆకలి అనేది ఇవ్వడం లేదు. కూడు గుడ్డ నీడ అంటారు. కూడు వచ్చేసింది, గుడ్డ వచ్చేసింది, నీడ మాత్రం అందరికీ రావాలి. కాబట్టి ఆర్థికంగా పేదవాడు ఆకలితో చచ్చిపోదాం అనుకునేవాడు ఎవరు లేడు. మీకు అనుభవమే. అన్నదానం అంటాం, రామకోట అన్నదానం అంటాం, ఇంకోటి అంటాం. అడుగుతున్నాడు వస్తున్నాడా? అడుగుతున్నాడు తింటున్నా, వాళ్ళ కోసం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పరిస్థితి మారిపోయింది. నేను వాడిని మీ లైఫ్ వాళ్ళకి వచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే, విద్య కోసం అని చెప్పేసి పుస్తకాలు బలపాలు మాత్రం మారి, మీరు కావాలంటే వైద్యానికి మాత్రం సహాయం చేయండి. కేవలం వైద్యం దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ చేస్తారా, షుగర్ కి చేస్తారా, బీపీకి చేస్తారా, మరో జబ్బులు చేస్తారా, కిడ్నీలకి చేస్తారా, డయాలసిస్ చేస్తారా, ఆ ఏరియాకి మాత్రం మీరు చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వైద్యం కోసం రకరకాల స్కీములు పెడితే, ఆ స్కీములు ఏమో ఆ గవర్నమెంట్ పెడితే ఈ గవర్నమెంట్ తీసేస్తుంది, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చేస్తే మేము పొలిటికల్ గా చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, పేదవాడికి సరైన వైద్యం చాలా కష్టమైపోతుంది, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాం. డయాలసిస్ మిషన్లు పెట్టండి, డయాలసిస్ చేయించండి, లేకపోతే షుగర్ చేయించండి, లేకపోతే ఇంకోటి చేయించండి. కళ్ళద్దాలు కూడా అన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది బాబు, ఇవాళ అన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది. కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళాపరేషన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. నేను చెప్పేది మెడికల్ గా మాత్రం మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే చచ్చేవాడిని బతికించిన వాళ్ళు అవుతారు. ఆ ఏరియాలో మాత్రం గట్టిగా మీరు శ్రమ చేసి, కృషి చేసి, మీకు వచ్చి ఇందాక 11 లక్షలు, 12 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ప్రెసిడెంట్ గారు 11 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇటువంటి ఈ డబ్బంతా కూడా కేవలం వైద్యం మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను మరొకసారి కోరుకుంటూ, మీకు ఇంకో విషయం చెప్పాలి. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో ఈ దేశంలో 27 కోట్ల మంది పేదరికానికి బయటపడ్డారు. తెలుసా? 27 కోట్ల మంది పేదరికం తగ్గుతాం. బట్ అట్ ది సేమ్ టైం అనారోగ్యం పెరిగిపోతాం. అనారోగ్యం వచ్చేటప్పటికల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బు, మందుకు డబ్బు, అదొక పెద్ద విషపనయం అయిపోయింది. ఒక రకమైన డాక్టర్ మీరు అనుకుంటుంది, అదొక విషపనయం అయిపోయింది. ఈ యొక్క మెడికల్ దానికి మాఫియా అవగాహన కానీ నిన్న నేను చూస్తున్నాను. మన ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తున్నాను. పిల్ అని చెప్పి పిల్ అని చెప్పింది. జాయ్ స్టార్ చూస్తున్నాను ఓటీటీ.
PILL అని మెడికల్ ఒక వెబ్సైట్ తీశారు. ఎంత అసలు ఏం జరుగుతోంది అనేది చాలా బాగా చూపించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా మిగతా కార్యక్రమాలను మానేసి మెడికల్ సైట్ వెళ్ళమని చెప్పించగానే కోరుకుంటూ, తద్వారా అనేక మంది ప్రాణం పోయొచ్చు, పేదవారికి సహాయం చేయొచ్చు. ఆ ఏరియాలో అవకాశంగా కోరుకుంటూ, సుబ్బారావు గారు నాకు చాలా మంచివారు, నాకు చాలా ఒక వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగా ఉండాలని చెప్పేసి చాలా చాలా సంతోషిస్తూ 25 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ లయన్స్ స్కూల్ మీటింగ్ కి మళ్ళీ వాళ్ళు రావడం నాకు ఎప్పుడో ప్రాథమిక వస్తున్నాయి. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం మిమ్మల్ని అందరికీ డిస్టర్బ్ చేసి మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించవలసిన కోరుకుంటూ సెలవు నమస్కారం. మరియు ప్రతి నా హృదయ నమస్కారాలు. మమ్మల్ని ఎంతో చక్కగా వివరించి మాతోటి మా యాక్సెప్టెన్స్ చేయించి ఈరోజు ఇన్స్పిరేషన్ చేయించి మా మేఘ శ్రీరామ్ సురేష్ ధన్యవాదాలు. ఈ యొక్క ఎప్పటి నుంచో ఎన్నో రికార్డ్స్ చేసిన ఏలూరు క్లబ్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 24-25లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. మాకు ఒక స్కూల్ని లేకపోతే ఒక గైడ్ లైన్స్ లాగా ఈ యొక్క మన చలపతిరావు పాస్ట్ ప్రెసిడెంట్ చలపతిరావు గారు మాకు ఒక గైడెన్స్ లాగా ఇచ్చారు అని చెప్పి ఎంతో వివరించి మా సురేష్ గారు చలపతిరావు గారు చెప్పారు. మేము ఈ సంవత్సరం కూడా అలాగే ఎంతో మందిని చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క న్యూ టీమ్ని ఫామ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసి ఫామ్ చేసుకున్నామండి. ఇలాగే ఈ సంవత్సరం కూడా మేము నెంబర్ 1 పొజిషన్కి రావడానికి ఎంతో ప్రయత్నం చేసి మా ప్రయత్నం చేస్తామని నేను ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు.